సంఘం లేదు మిత్రమా. ఆటో తీయమనండి, ఆటో తీయమనండి. కార్ తీసేయండి. విష్ణు స్పీడ్ స్పీడ్ రండి విష్ణు. స్పీడ్గా రావాలి, గ్యాప్ ఉంది చాలా. కొంచెం స్పీడ్గా రావాలి, స్పీడ్గా రావాలి, స్పీడ్గా రావాలి. చాంద్ చాంద్ ప్లీజ్ టైం అవుతుంది. దయచేసి అర్థం చేసుకొని స్పీడ్ వెళ్ళాలి. ప్లీజ్ దయచేసి అందరూ సహకరించి వెహికల్ కి సైడ్ ఇవ్వండి. వాసు ప్రశాంత్ ముందు వచ్చేయండి అబ్బా, ఎందుకు చూస్తా ఉన్నారు మీరు? దయచేసి అందరూ ఎన్టీఆర్ సర్కిల్ రావాలి. ప్లీజ్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర రండి. మేడం గారు మాట్లాడతారు అక్కడ. దయచేసి రావాలి. రాము టైం అవుతుంది, అర్థం చేసుకోండి. మళ్ళీ నాన్న మాట్లాడాలి, దయచేసి అర్థం చేసుకోండి. కొంచెం స్పీడ్ ప్లీజ్ ప్లీజ్, టైం అవుతుంది, దయచేసి అర్థం చేసుకోండి. కొంచెం స్పీడ్ ప్లీజ్. విష్ణు స్పీడ్. సూర్య ప్లీజ్ ప్లీజ్. స్పీడ్ ప్లీజ్. చంద్ర స్పీడ్ చేయండి. స్పీడ్ చేయండి. రాజా
ఉదయ్ ప్లీజ్ ఆడియో ఓకేనా? హలో చెక్ 1 2 3 హలో చెక్ చూడన్నా ఆడియో. హలో చెక్ 1 2 3 హలో వస్తుందా? ప్లీజ్ జెండా లేని పక్కకి లైవ్ వేసాం. జెండా తీయండి, జెండా తీయండి. ప్లీజ్ మూవ్. దయచేసి మూవ్ చేయండి. ప్లీజ్ దయచేసి అందరూ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర రండి. మా అందరూ ఎన్టీఆర్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహం దగ్గర రండి. మేడం గారు మాట్లాడతారు. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్లీజ్ దయచేసి సహకరించండి. ప్లీజ్ దయచేసి అందరూ సహకరించండి. ప్లీజ్ ప్లీజ్ దయచేసి మూవ్. ప్రశాంత్ సతీష్ మూవ్ చేయండి అబ్బా. ఎందుకు ఉన్నారు? చంద్ర విష్ణు మూవ్ ప్లీజ్ మూవ్. ముందుకెళ్ళాక మేడం మాట్లాడేటప్పుడు లైవ్ వెహికల్ ఒక పక్క, మీడియా వెహికల్ ఒక పక్క పెట్టుకోండి. ప్లీజ్ దయచేసి మూవ్. సతీష్ సత్యన్న నారాయణ మూవ్ చేయండి. దయచేసి లైవ్ వెహికల్ మీడియా వెహికల్ సపరేట్ గా పెట్టుకోండి. మేడం గారు ఇంకొక తేజస్ లో మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు ఆన్ చేసినావు కదా. కొంచెం ముందుకు మీడియా వెహికల్ ఒక సైడ్ కావాలి.
లైవ్ చేసి ఒకసారికి మేడం మాట్లాడతారు ఇప్పుడు ఎంత ఆర్గనైజ్ అయిపోతుంది ప్రతి పొందుకోను వేసవి మీడియా వెహికల్ ఒక్కరికి లైవ్ వెహికల్ నగేస్తున్నాము. రాజ్కుమార్ 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 పేపర్లు ఉంటుంది మేడం. రాజ్కుమార్ 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 కొంచెం ముందుకి రైట్కి కొంచెం రైట్ కొంచెం వెహికల్ ముందుకెళ్ళాలి. ఎన్నికలు ఇంకొంచెం ముందుకెళ్ళాలి. వెహికల్ వెహికల్ కొంచెం ముందుకు ఒకటే చెప్తున్నా రాజ్కుమార్ కొంచెం ముందుకెళ్ళండి ప్లీజ్. కొంచెం వెహికల్స్ మీడియా వెహికల్ అన్ని కొంచెం ముందుకెళ్ళాలి. మీడియా వెహికల్ కూడా కొంచెం ముందుకెళ్ళాలి. బైక్ ఇవ్వండి ఫస్ట్. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతిగా. మన కుప్పం ప్రజలకి మరియు మన తెలుగుదేశం బిడ్డలకి నా అందరికీ నా హృదయపూర్వక
పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ ఈ కుప్పు అద్దాల్లో మన తెలుగుదేశమే. ఒక్కళ్ళు రావటానికి ధైర్యం చేయకూడదు, ఇంకొక జనటానికి కుదరదు. అదే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే. తర్వాత మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం నేను చేపట్టాను. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది, ఇట్లా నా కార్యకర్తలు నా బిడ్డల్ని నేను కలుసుకోగలుగుతున్నాను. మీరు చూపించే ఉత్సాహం, ధైర్యం నన్ను ముందుకు తీసుకెళ్తాంది. ఇప్పుడే కాదు, నిజం గెలవాలి అనే ఆ ప్రోగ్రాం అప్పుడు నా కార్యకర్తలు ప్రజలే తీసుకెళ్లారు నన్ను ముందల. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ రాక్షసుల ప్రభుత్వం గురించి. మీకు తెలుసా లేదా? అది మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడే నేను నామినేషన్ వేయడానికి గుడికి వెళ్ళిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత స్టూడెంట్స్, నిరుద్యోగులు, అన్నదాతలు, స్త్రీలు, వికలాంగులు అందరూ వచ్చి డబ్బిచ్చారంటే అక్కడే చూపిస్తుంది ఈ గవర్నమెంట్ ఏమి పని చేయట్లేదు ఏ వర్గానికి కూడా. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ప్రతి వర్గానికి ప్రజల కోసం ఆయన పోరాడారు. అది ఒక నాయకుడు అంటే. అట్లానే చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత ఏమీ లేదు మన ఆంధ్రప్రదేశ్ లో. 5 సంవత్సరాలు ఆయన చాలా కష్టపడి మీకోసం, ప్రజల కోసం, మన రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన ఎప్పుడు నిద్రాహారాలు మానేసి ప్రజల కోసమే ఆయన పనిచేశారు. ఎందుకు? ప్రజలు మన రాష్ట్రం నంబర్ 1గా ఉండాలి యావత్ భారతదేశంలో, అది ఆయన కోరుకుంది. అట్లానే ఆయన అన్నదాతలు కూడా పోలవరం, తర్వాత ఉద్యోగాల కోసం కియా మోటార్స్, ఐటీ రంగం ప్రతి ఒక్కటి ముందుకు తీసుకొచ్చారు. పరిశ్రమలు కూడా ఆయనను నమ్మి ఏమి లేని మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చారంటే అది ఆయన నాయకత్వం మీద నమ్మకం. అట్లానే మీకు మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, ప్రాంతాలు మన అన్న నందమూరి తారక రామారావు గారు ఏమనేవారు, ప్రాంతాలు వేరైనా, ప్రజలు వేరైనా, మతాలు వేరైనా, మనందరం ఆంధ్రలో, అవునా కాదా? మన కోసం, మన ఆంధ్ర రాష్ట్రం కోసం మనం పోరాడాలి. ఈ జరిగే అన్యాయాన్ని, రాక్షసుల్ని అరగొట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ప్రజలందరినీ, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరినీ. అట్లానే మన కార్యకర్తలు చాలా మందిని కత్తి తీసి నడి రోడ్లో చంపేశారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది మన తెలుగుదేశం కార్యకర్తలు. అట్లానే మన ప్రజలు వాళ్ళని కూడా చంపేశారు. దేనికోసం? వాళ్ళు మీకోసం కాదు, వాళ్ళు డబ్బు కోసం. డబ్బు డబ్బు డబ్బు, దానికోసం ప్రజల్ని కూడా నాశనం చేసేశారు. మీ బ్రతుకులో అంధకారం దించేశారు, రాక్షస పాలన తీసుకొచ్చారు. రాక్షసులు ఏం చేసేవారు? ప్రజల్ని
పీకుండనేవారు. అట్లాంటిది ఇప్పుడు ఈ రాక్షస ప్రభుత్వం వచ్చి ప్రజలందరినీ పీక్కుందంటాను. అది మీరు గుర్తుంచుకోవాలి. అట్లానే మనందరం ఒకటి, ఎవ్వరూ మనందరినీ విడదీయలేరు. అవునా కాదా? మనందరం ఒకటే. మనందరం చెయ్యి చెయ్యి కలిపి మనందరం అందరినీ ఎదుర్కొని, దెయ్యాన్ని భూతాన్ని ఎదుర్కొని ముందుకెళ్దాం. మన ప్రభుత్వాన్ని తీసుకొద్దాం. దానికి మీరు సిద్ధమా? మే 13న మనం కురుక్షేత్రాన్ని ఎదుర్కోబోతున్నాం. అవునా కాదా? దానికి ఆయుధం ఏంటి? మీ ఓటు. అది చాలా ముఖ్యమైనది. మీ ఓటుతో ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించేయాలి, దించేయాలి, దించేయాలి. తర్వాత ఈ ప్రభుత్వాన్ని దించేయాలి, దించేయాలి. అదే నేను మనందరం ధైర్యం చేసి ఎవరు ఎదురొచ్చినా మన సైకిల్ తీసుకుని ముందుకెళ్ళి, ఎవరెదురొచ్చిన వాడిని ఎదుర్కొని ముందుకెళ్ళి మన ఓటేద్దాం. మనం వెనక్కి తిరిగేదే లేదు. మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను, మన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అందరూ జెండాలు మూడవచ్చు, కానీ మన ఎజెండా ఒకటే. ప్రజల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై హింద్. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా.
పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగం
కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయిందిరమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడిజానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్ జాగ్రత్త. నడవరా నవ్యాంధ్ర రూపశిల్పి చంద్రన్న బాటలో నిలుపరా నీ రాష్ట్ర ఘన కీర్తి చరిత్ర పుటలో గణపతి పసుపు గడపల ఛత్రపతి ధర్మం కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే ఆకాశం మళ్ళీ నీదే కావాలంటూ పాలనం జనసంద్రం మొత్తం ఒకటై చేసెను సంతకం ఆంధ్రుల కోసం నువ్వు తిప్పిన మీసం మాలోన ఉరిమింది నీ స్ఫూర్తి గళం అందరి కోసం నువ్వు చేసే యుద్ధం నీ వెంటే నడిచింది ఈ తెలుగు దళం దళపతి పసుపు గడపల దళపతి జనపతి పచ్చని బతుకుల ఛత్రపతి రాష్ట్రం విభజించాక నువ్వు తడబడకుండా మనుగడ మాకైనావు ఓ కూడా చెదిరి దీనంగా మేముంటే హక్కున చేర్చి చిక్కులు తొలగించావు నీ ప్రతి అడుగు మా జీవనమై నడిపిల్చను నీ తోడు చంద్రన్న రేపటి చీకటి కరాదంటూ తెలుగైనా మారేడు చూపింది నువ్వు రాతే మార్చింది నువ్వు నిన్నే మరిచేదే లేదు చంద్రన్న దళపతి పసుపు గడపల దళపతి చంద్రన్న
కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కొంచెం ముందుకెళ్ళాలి, కొంచెం ముందుకు. రాజ్ కుమార్ పాస్ ఆపండి. రాజ్ కుమార్ రాజ్ కుమార్ దగ్గర మైక్ తీసుకోండి. రాజ్ కుమార్ దగ్గర మైక్ తీసుకోండి. ఈ మీడియా రండి, రండి. ఈ మైక్ మేడం మైక్ తీసుకోండి. మైక్ సత్యంగా మైక్ తీసుకురండి. తీసుకో జెండాలు చేయండి. దయచేసి రైతు కనపట్ల జెండాలు చేయండి. జెండాలు సైకిల్ చేయండి. హలో అందరికీ నమస్కారం. ఈ రోజు మనందరూ మన కుప్పం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన మన పోరాట గారిని మనం అందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై తెలుగుదేశం. వెహికల్ ఆపండి. జెండాలు పక్కన చేయండి. అందరూ మాట్లాడతారు. జెండాలు పక్కన చేయండి. జెండాలు పక్కన చేయండి. జై తెలుగుదేశం. ఇక్కడికి వచ్చిన మన కుప్పం ప్రజలకి మరియు మన తెలుగుదేశం బిడ్డలకి నా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కుప్పం అడ్డాలో మన తెలుగుదేశం జెండాని ఎగరాలి. మన తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ ఈ కుప్పం అడ్డాలో మన తెలుగుదేశమే. ఒక్కళ్ళు రావడానికి ధైర్యం చేయకూడదు. ఇంకొక జెండా ఎగరటానికి కుదరదు. అదే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే. తర్వాత మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం నేను చేపట్టాను. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా నా కార్యకర్తలు, నా బిడ్డల్ని నేను కలుసుకోగలుగుతున్నాను. మీరు చూపించే ఉత్సాహం, ధైర్యం నన్ను ముందుకు తీసుకెళ్తాంది. ఇప్పుడే కాదు, నిజం గెలవాలి అనే ప్రోగ్రాం అప్పుడు నా కార్యకర్తలు ప్రజలే తీసుకెళ్లారు నన్ను ముందులా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ రాక్షసుల ప్రభుత్వం గురించి. మీకు తెలుసా లేదా? అది మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడే నేను నామినేషన్ వేయడానికి
గుడికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత స్టూడెంట్స్, నిరుద్యోగులు, అన్నదాతలు, స్త్రీలు, వికలాంగులు అందరూ వచ్చి డబ్బు ఇచ్చారంటే అక్కడే చూపిస్తుంది ఈ గవర్నమెంట్ ఏమి పని చేయట్లేదు ఏ వర్గానికి కూడా. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ప్రతి వర్గానికి ప్రజల కోసం ఆయన పోరాడారు. అది ఒక నాయకుడు అంటే. అట్లానే చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత ఏమీ లేదు మన ఆంధ్రప్రదేశ్ లో. 5 సంవత్సరాలు ఆయన చాలా కష్టపడి మీకోసం, ప్రజల కోసం, మన రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన ఎప్పుడు నిద్రాహారాలు మానేసి ప్రజల కోసమే ఆయన పనిచేశారు. ఎందుకు? ప్రజలు మన రాష్ట్రం నంబర్ 1గా ఉండాలి యావత్ భారతదేశంలో, అది ఆయన కోరుకుంది. అట్లానే ఆయన అన్నదాతలు కూడా పోలవరం తర్వాత ఉద్యోగాల కోసం కియా మోటార్స్, ఐటీ రంగం ప్రతి ఒక్కటి ముందుకు తీసుకొచ్చారు. పరిశ్రమలు కూడా ఆయనను నమ్మి ఏమి లేని మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చారంటే అది ఆయన నాయకత్వం మీద నమ్మకం. అట్లానే మీకు మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, ప్రాంతాలు మన అన్న